ఒకటి, నేనే పరాయిదాన్నని. వాళ్ళకం చూస్తుంటే ఇది జరిగే పనిలాగా లేదే. వదిన గారు, మరి నేను వస్తాను. ఎలా వచ్చారో అలా బయలుదేరి వెళ్తాను. అక్క, ఎందుకే అంత కోపంగా మాట్లాడతావు? మేము మిమ్మల్ని పరాయి వాళ్ళని చేయడలేదు వదిన. ఏదో మంచి చెడ్డ లోపలికెళ్ళి మాట్లాడుకున్నాం అంతే. ఆ మంచి చెడ్డ లేదు, నా ముందు ఇక్కడే మాట్లాడొచ్చుగా. మీ దగ్గర దాపరికం ఏంటి వదినా? ఈ మధ్యనే కదా అర్చన పెళ్లి చేశాం. కావ్య మొన్నటి నుంచే కదా ఉద్యోగానికి వెళ్తోంది. వెంటనే ఇప్పుడే పెళ్లి అంటే తట్టుకోవడం ఎలా అని మాట్లాడుకున్నాం అంతే. ఎంత అక్క కొడుకైనా పెళ్లి తూతూ మంత్రం అనిపించలేం గదా. పైగా పెద్దదాని పెళ్లి ఘనంగా చేసి ఇది మామూలుగా చేయలేంగా. అందుకే ఆలోచన. అప్పో సొప్పో చేసి పెళ్లి బాగా చేయాలనే ఆలోచన అంతే, ఇంకేం లేదు వదినా. దానికి ఆలోచన ఎందుకురా? నేను నీ తోడబుట్టిందాన్రా. నేను నువ్విచ్చే నగల కోసం, డబ్బు కోసం అమ్మాయిని అడగడానికి రాలేదురా. మన బంధం ముందు తరాల వరకు నిలబడాలని వచ్చాను. నేను ముందే చెప్పాను కదండి, వదిన అలా అనుకునే మనిషి కాదని. మరీ అంత మొహమాటమైతే ఎలా? చూడరా, దేవుడి దేవుడా నాకు ఆస్తి అంతస్తులు ఏం తక్కువ లేవు. మీ బావగారు సంపాదించారు, అబ్బాయి సంపాదనలో పడ్డాడు. ఒరే, నువ్వు నీ కూతురు కట్టుబట్టలతో పంపరా, నేను మహారాణిలా చూసుకుంటానురా. ఏంట్రా ఉలుకులేదు పలుకులేదు? నీ ముఖం చూస్తుంటే అసలు నీకు పెళ్లి ఇష్టం లేదనిపిస్తోంది. ఏంటండి ఆ మౌనం? వదిన అంత మాట అన్నారు, అయినా మాట్లాడేంటి? మాకిష్టమేని ఒక్క మాట చెప్పండి. అక్కయ్య, నాకు ఈ పెళ్లి ఇష్టమేనా? కానీ కావ్య నీకు తెలియనిది కాదు. కావ్య చదువుకున్న పిల్ల. దాని అభిప్రాయం కూడా తెలుసుకున్నాక మనం ఒక అభిప్రాయానికి రావటం మంచిదని నా ఆలోచన. అంతే కదా, దానికి అంత ఆలోచన ఎందుకు? కావ్యం నేనే నేరుగా అడిగేస్తాను. ప్రియా, ఒకసారి కావ్యం రమ్మను. నైట్ షిఫ్ట్ అత్తయ్య, అది వెళ్ళింది ఇప్పుడే. ఏమిటి నైట్ షిఫ్టా? అసలు మనలో పనిచేసే అమ్మాయిలే లేరు. ఒకవేళ వెళ్ళినా ప్రొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేస్తారు. ఇదేంటి సాయంత్రం వెళ్ళి ప్రొద్దున వస్తుందా? ఈ జాబ్ ఏమో గాని వెళ్లే టైము వచ్చే టైము ఏం బాగలేదు. అత్తయ్య, అవన్నీ మీ రోజుల సంగతులు. ఇది కంప్యూటర్ యుగం. వేళల్లో తేడాలుండవు. పగలైనా రాత్రైనా ఒకటే. కాల్ సెంటర్స్, సాఫ్ట్వేర్ ఇవన్నీ పరాయి దేశం పనులు. ఇక్కడ పగలు, అక్కడ రాత్రి. అక్కడ పగలు, ఇక్కడ రాత్రి. అందుకే ఫారిన్ కంపెనీలో పనులు రాత్రి కూడా తప్పవు. ఒక కావ్య కాదత్తయ్య, చాలామంది అమ్మాయిలు కావ్యలా నైట్ షిఫ్ట్లో పనిచేయాల్సిందే. ఏం పనులో ఏం కాలమో మనం ఏం మాట్లాడలేము. సరే సరే, ఇంతకీ ఈ పెళ్ళంటే మీ అందరికి ఇష్టమేనా? అత్తయ్య, మిమ్మల్ని కాదంటామా? మా అందరికీ 100% ఇష్టమే. అక్క, కావ్య వచ్చిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఈలోగా నువ్వు వెళ్ళి భోంచేయి. అవును వదిన గారు, కాళ్ళు చేతులు కడుక్కురండి, భోంచేసేద్దరు గాని. వినోద్, అత్తయ్య సామాన్ లోపల పెట్టు. ప్రియా, పదమ్మా, కంచాలు మంచిలు పెట్టు, పద. రండి వదిన గారు. అంటే కావ్య గురించి అన్నీ దాచిపెట్టి పెళ్లి చేస్తారా? మీరెలా పెళ్లి చేస్తారో నేను చూస్తాను. హలో అమ్మా, నేను. ఏంటి జయంతి, ఈ టైంలో ఫోన్ చేస్తున్నావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇంట్లో నుంచేనమ్మా. నీకో విషయం చెప్పాలి. ఊర్నించి మా మావయ్య గారి అక్కగారొచ్చారు. అది చెప్పడానికా ఈ టైంలో ఫోన్ చేసింది? నేనేమన్నా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అది కాదు. ఆవిడెందుకొచ్చిందో తెలుసా? కావ్యని వాళ్ళ అబ్బాయికిచ్చి పెళ్లి చేయమని అడగడానికి. ఓహో, అలాగా. మీ వాళ్ళేమంటున్నారేంటి? ఏమంటారు, నా బొంద. అందరూ గంగిరెద్దుల్లా తలాడించి సరేనన్నారు.
ముందు మా మావయ్య కాస్త వెనకడుగు వేశారు. మా అత్తయ్య ముందుకు తోసింది. ఆవిడికి ఈ సంబంధం మహా ఇష్టమమ్మా. సిరిమంతులు కదా, అందుకని టపీమని ఒప్పేసుకుంది. అమ్మా, ఆ కావ్యకి ఆల్రెడీ నిశ్చితార్థం దాకా వచ్చి పెళ్లి ఆగిపోయినా దానికి మరో సంబంధం వచ్చిందమ్మా. ఎలాగైనా సరే ఈ సంబంధం చిట్లిపోవాలి. అర్చనని ఎలా ఆడుకున్నామో దీన్ని అలాగే ఆడుకోవాలి. జయంతి, నేను చెప్పినట్టు చెయ్యి. అందుకేగా నీకు ఫోన్ చేశాను. ఏంటో చెప్పు. అర్థమైందా? అర్థమైందమ్మా. అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఉంటాను. సరే అమ్మా, బాయ్. ఏమండి, ఏమైంది? ఎందుకలా దగ్గుతున్నారు? ఏం లేదు, మొన్న వానలో తడిశాను, బాగా జలుబు చేసి తక్కువస్తున్నట్టుంది. అంతే, ఏం కాదు. వేడి నీళ్ళు తెమ్మంటారా? ఆవిరి పడతారా? అవసరం లేదు, అది తగ్గిపోతుంది. లైట్ ఆపేసి నువ్వు పడుకో. అమ్మా, చాలా బాధపడుతున్నారే. దగ్గు చాలా ఇబ్బంది పెడుతున్నట్టుంది. హాస్పిటల్కి వెళ్దామా? వద్దు. పోనీ వాసుని పిలవనా? టాబ్లెట్స్ ఏమైనా తెస్తాడు. వద్దు, అది తగ్గిపోతుంది. ఈ టైంలో మళ్ళీ అందరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? జలుబుతో వచ్చింది తగ్గే కదా, అదే తగ్గిపోతుంది. ఇది రాసుకోండి. వద్దు. పర్లేదు, రాసుకోండి. నేను రాస్తాను, మీరు పడుకోండి. వద్దు, నేను రాసుకుంటాలే. నీకెందుకు శ్రమ? మళ్ళీ తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు. నువ్వు నన్ను తాకితే ఒంటి నిండా తేళ్లు జెర్రులు పాకినట్టుంది. ఇంతకు ముందు నేను మాట్లాడిందంతా మనసులో పెట్టుకునే కదా రాయొద్దంటున్నారు. మీరు పడ్డ కష్టం ముందు ఇదేం కష్టం కాదు, శ్రమ కాదు. మీరు పడుకోండి, నేను రాస్తాను.
ఏదన్నా కావాలంటే నన్ను లేపండి. అలాగే. ఉండవే, పాలు చల్లారుస్తున్నాను. ఏమండి, కాఫీ తీసుకోండి. అక్కయ్య నిద్రలేచిందా? చూసొస్తా ఉండండి. వదిన గారు, బాగా నిద్ర పట్టిందా? బాగా నిద్ర పట్టింది. చెవులు పడ్డ మాట అటువంటిది. నిద్రకేం కొదువులే. కాఫీ తీసుకోండి. ఏ ప్రియా, లే కాఫీ తీసుకొచ్చివని అక్కడికొచ్చి తాగుతావా? తెచ్చివమ్మా ప్లీజ్. సరే, ఇదిగో మళ్ళీ పడుకుంటున్నావు, లే. అలాగే. అలాగే అలాగే అంటావు. నేను అటు వెళ్ళగానే మళ్ళీ ఇటు పడుకుంటావు. ఇప్పుడు లేచాను కదా. వదిన గారు, మీకు స్నానానికి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. వస్తున్నా పద. ఏమ్మా జయంతి, వినోద్ లేచాడా? ఆయన ఎప్పుడో లేచి మార్కెట్ కూడా వెళ్లారు పెద్దమ్మా. అలాగా. ఎరా తమ్ముడు, కావ్య వచ్చిందా? ఇంకా రాలేదక్క, వచ్చే టైం అయింది. వచ్చేస్తుంది వదిన గారు, మీరు లోపల వెళ్ళి స్నానం చేసిరండి. అలాగేనమ్మా. ఏయ్, నువ్వు ఈ పాలు తాగుతుండు, నేను ఇప్పుడే వస్తాను. ఏమిటి నీళ్ళు రావటం లేదు? వరలక్ష్మి, 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 ఏంటదినా? ట్యాప్ లో నీళ్ళు రావటం లేదు. నీళ్ళు రావడం లేదా? మీరు పైన వినోద్ రూమ్ కెళ్ళి స్నానం చేసిరండి. ప్రియా, అత్తయ్యని పైకి తీసుకెళ్ళు. వద్దులే, నాకు తెలుసుకా, నేను వెళ్తాను. నువ్వు కూర్చో. ఏ ప్రియా, ఆ బెడ్షీట్స్ అన్ని మడతపెట్టు. లే, లేచిన వెంటనే బద్ధకం. అంతా మన మంచికే అని ఆ పంపులో నీళ్లు రాకపోవడం ఒకందుకు మంచిదే అయింది. వదినగారు కిందే ఉంటే ఆ కావ్య ఎదురుపడగానే అడుగుండేవారు. కథ అడ్డం తిరిగేది, లేనిపోని గొడవయ్యేది. కావ్య రాగానే ముందు నేను మాట్లాడతాను, ఆ తర్వాత వదినగారి దగ్గర మాట్లాడదాం. ఏమంటారు? నేనేమంటానే, నువ్వేదంటే అదే అంటాను. కావ్య, ఒక్క నిమిషం. ఏంటదినా? నీతో కొంచెం మాట్లాడాలి, పక్కకి రా. దేనికి? నువ్వు రా, చెప్తాను. ఏంటదినా అంతరహస్యం? కావ్య, విజయవాడ నుంచి మీ అత్తయ్య వచ్చింది. ఆవిడికి తెలియకుండా నీతో ఓ విషయం మాట్లాడాలమ్మా. అత్తయ్య వచ్చిందా? అయినా ఆమెకు తెలియకుండా నాతో మాట్లాడేంత సీక్రెటే ఉంది. ఆవిడెందుకొచ్చిందో తెలుసా? వాళ్ళ అబ్బాయి మహేష్ని నీకిచ్చి పెళ్లి చేయడానికి. అందర్నీ అడిగితే వాళ్ళందరూ సరేనన్నారు. ఆవిడ అడగడమేంటి, అందరూ సరే అంటవేంటి? నేనేమన్నా వాళ్ళు ఆడుకునే ఫుట్బాల్ లా ఎలా పడతారా తండానికి? అదేంటి కావ్య అలా మాట్లాడతావు? మహేష్ నీకు సరైన జోడీ అమ్మా. పైగా మీ అత్తయ్యకి నువ్వంటే చాలా ఇష్టమాయే. ఎన్ని పూజలు నోములు చేసుంటే అలాంటి అత్తారిల్లు దొరుకుతుంది చెప్పు. ఏంటది నా మాటలు? అన్ని తెలిసిన వాళ్ళు మీరు కూడా అర్థం చేసుకోకుండా అలా మాట్లాడతారేంటి? నేను ఇప్పుడిప్పుడే ఓ సమస్య నుండి బయటపడుతున్నాను, ఇప్పుడు ఇంకో సమస్య. ఇప్పుడు ఈ పెళ్ళి అవసరమా?